ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు తన కృప చేత ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మనం నడిపిస్తున్నందుకే ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. ప్రేమించిన దేవా స్తోత్రాలు. మా కొరకు ప్రాణం ఇచ్చి మమ్మల్ని రక్షించారు. జీవిస్తున్న దినాలన్నిటిలో మీ అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని మాకు కనబరుస్తానని వాగ్దానం చేశారు. నాయన, నమ్మదగిన దేవుడు, మాతో మాట్లాడమని మీ కృపను కనబరచమని యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తూ ఆయా సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యాజకుని గురించిన అనుభవ జ్ఞానం చాలా అవసరమని మనం తెలుసుకున్నాం. మన యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు. ఆయనే మన గొర్రెపిల్లై ఒకే ఒక అర్పణ చేసి ఆయన తను తాను అప్పగించుకొని సమాధి చేయబడి తిరిగి లేచి తన స్వరక్తం చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి విశ్వసించిన మనల్ని విశ్వసించినప్పుడు ఒక్కసారే దేవుని నీతిమంతులుగా, దేవుని కుమారులుగా, పరిశుద్ధాత్మక ఆలయాలుగా మనల్ని చేసి క్రీస్తు తోడు వారసులుగా చేసి పరలోకంలో కూర్చోబెట్టిన యేసుక్రీస్తు ప్రభు అనే మన ప్రధాన యాజకుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానం మనకు అవసరమని, ఆ అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు అనగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్పినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చిన నా ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుతున్నాను అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారందరూ, విశ్వసించిన వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు మనం కనిపెట్టాలి, నేర్చుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో ఆ సహవాసంలో మనం ఉండాలి. అంతేగాని పెట్టకథలు, లోకంలో సంగతులు, రకరకాల సంగతులు, వాళ్ళ అనుభవాలు చెప్పే సంఘాలలో లేదా అలాంటి బోధలకు మనం వెళ్తే ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోలేము. ఆయన కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం మనకు దొరకకపోతే మనం ఖచ్చితంగా శిశువుల్లాగానే ఉండిపోతాం. అది ఇక్కడ అదే కదా మనం చదువుకున్న భాగంలో. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలా, కానీ మీరు ఏమయ్యారు? పాలు త్రాగే శిశువుల్లా ఉన్నారు అని చెప్పేమన్నాడు. నీతి వాక్య విషయంలో మీకు అనుభవం లేదన్నాడు. అది ఇప్పుడు కొద్దిమందిని కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండాలనంటే ఇక్కడ పౌలు గారి తాత్పర్యం వయసు పెరిగే కొద్దీ మీరు బోధ చేయాలి అని కాదు దాని అర్థం. అలా అనుకుంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బోధ కోసం తొందరపడుతున్నారు, బోధించడానికి తొందరపడుతున్నారు. దీని అర్థం ఏంటంటే నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన వారే వయసు గలవారు, వారే బోధించగలరని. చాలామందికి ఇప్పుడు నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేదు. నీతి వాక్యం అంటే ఏంటి? ఇది వేరే అంటే నిజంగా వేరే. ఏంటి అని అంటే క్రీస్తే నా నీతి అనే అనుభవంలోకి రావాలా. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి క్రీస్తే వారి నీతి. ఎందుకు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి పక్షంగా యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నాడు. అది ఎరగాల. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, ఆయన శిలువలో నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, దేవుని కుమారుడిగా చేశాడు, పరిశుద్ధాత్మ చేత నన్ను ముద్రించాడు సదాకాలానికి, నేను క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను అని ఎరిగి
పరలోకములో నా కొరకు చిందించిన తన రక్తాన్ని తీసుకొని ప్రవేశించిన నా ప్రధాన యాజకుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనే నా నీతి అయి ఉన్నాడు అని ఎరగాల. మన యాజకుడే మన నీతి, మనల్ని నీతిగా దేవునికి కనబరుస్తున్నవాడు. ఈ సంగతి ఎరక్కపోతే క్రీస్తే నా నీతి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏంటి ఆ మాట అంటే, మనం ఆయన యందు అంటే మనం యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా దేవుని నీతి అవటానికే యేసుక్రీస్తు ప్రభు వారిని పాపంగా చేశాడంటే మన పాపాలన్నీ యేసు ప్రభు మీద మోపి ఆయన పాపంగా చేశాడు సిలువలో ఆయన. ఎందుకంటే మనం యేసు ప్రభువుని బట్టి నీతిగా అవటం కోసం, యేసుక్రీస్తునందు మనం దేవుని నీతిగా కనబడటం కోసం యేసుక్రీస్తు ప్రభువును పాపంగా కనబరిచాడు మన పాపాలన్నీ వేసి. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన వారు దేవుని ఎదుట నీతిమంతులు, క్రీస్తుని బట్టి నీతిమంతులుగా కనబడుతున్నారు. ఎందుకు? రోమపత్రిక 5:19 ప్రకారం ఒకని విధేయత, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు అప్పగించుకున్నాడంటే ఆయన విధేయత, ఆ ఒకని విధేయత మనందరిని నీతిమంతులుగా తీర్చింది. అందుకని మన కొరకు విధేయత చూపించి ఆ విధేయత కార్యములో, ఆ పుణ్య కార్యంలో, ఆ శిలువ కార్యంలో ఆయన చిందించిన రక్తాన్ని, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా చిందించిన రక్తాన్ని తీసుకుని పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు మన విధేయతగా లేదా మన నీతిగా, మన పరిశుద్ధతగా, మన పక్షంగా కనబడుతున్న మన యాజకుడు కనబడుతున్నాడంటే మన యాజకుడిలో మనల్ని చూస్తున్నాడు దేవుడు. యేసు ప్రభువులో నన్ను చూస్తున్నాడు. యేసు ప్రభువులో నన్ను చూస్తే యేసు ప్రభు పర్ఫెక్ట్గా అంగీకరించబడ్డాడు, నేను పర్ఫెక్ట్గా అంగీకరించబడ్డాను. సో అది ఆ సంగతి మనము ఎరగాల్సిన వారమండి. ఈ సంగతి ఎరగకపోతే నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేదు వారికి. నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేని వారు కూడా బోధకులుగా ఉన్నారా లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ సంగతి తెలియదు చాలామందికి. అయినా చాలామంది బోధకులుగా ఉన్నారుగా, బోధకులుగా ఉన్నారు, బోధ చేస్తున్నారు. ఇంకా చాలామంది బోధకులు అవుతున్నారు. అయితే వాళ్ళు ఎవరిని మనం తప్పు పట్టట్లేదు, కానీ వారిని ఏదో కించపరచడం అని కాదు, కానీ నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారు బోధకులుగా ఉండలేరు. అందుకనే ఎంతకాలం గడిచినా వారిని ఏమంటున్నాడు పౌలు, మీరు పాలు త్రాగువారుగానే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినేవారు గారు లేరు, పాలు తాగే ప్రతి వాడు శిశువే అని వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకనంటే దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చాను. ఎందుకు? ఎంతకాలం వారు వాక్యాన్ని వింటున్నా క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని ఎదుట నీ స్థితి ఏంటి అని అడిగితే వారు చెప్పలేకపోతున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాట్ ఈజ్ యువర్ పొజిషన్ బిఫోర్ గాడ్ అని అడుగుతుంటే మనం ఎవరినైనా వారు మాట్లాడలేకపోతున్నారు. కారణం ఏంటి? చాలామంది నమ్ముకున్నారు, కానీ నమ్ముకున్న వారు యేసు ప్రభువుని బట్టి వారు కలిగిన స్థితి, వారికి కలిగిన ఆ గొప్ప రక్షణ యొక్క విలువ వారు ఎరిగిన వారుగా లేరు. అందుకనే వారిని ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన నేను పాపం విషయంలో మృతుణ్ణి, నీతిమంతుణ్ణి, దేవుని కుమారుణ్ణి. అందుకునే కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మ నాలో సదాకాలం నివసించడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మను సదాకాలం నివసిస్తున్నాడు అనంటే నేను సదాకాలానికి నీతిమంతుణ్ణి అని ముద్రగా ఉన్నాడు, అనటానికి ముద్రగా ఉన్నాడు. నేను సదాకాలానికి దేవుని కుమారుణ్ణి అని అనటానికి ఆయన ముద్రగా ఉన్నాడు అని ఎరక్కపోవటం, ఇది నీతి వాక్య విషయంలో అనుభవం లేకపోవటం. చాలామందికి సంగతులు ఎన్నిసార్లు చెప్పినా వారు ఏమంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకున్న నువ్వు ఎవరవే అని అంటే, నేను క్రీస్తునందు దేవుని నీతిని, యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నేను పాపం నుంచి విడిపించబడ్డాను, నీతిమంతుడిని, దేవుని కుమారుణ్ణి. ఈ విషయంలో, నా నీతి విషయంలో, నా కుమారత్వం విషయంలో నన్ను ఒప్పించడానికే నాతో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నా దగ్గరికి వచ్చిందే, నాలోనికి వచ్చిందే యేసు ప్రభు వారి నందు విశ్వాస మూలంగా నాకు కలిగిన నీతిని బట్టి, యేసు ప్రభు నందు విశ్వాస మూలంగా దేవునితో నాకు కలిగిన కుమారుడు అనే సంబంధాన్ని బట్టి ఆయన నాలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన సదాకాలం నాలో ఉంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు
యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నాకు కలిగిన నీతి సదాకాలం. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా దేవునికి నేను కుమారుడినయ్యింది సదాకాలానికి అనే సంగతి ఒప్పింపు చేయడానికి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి చాలామందికి తెలియదు, బోధకులకు కూడా తెలియదు. అందుకని బోధకులు ఏమంటున్నారు, నువ్వు పాపం చేసావా, లేదంటే నువ్వు ఇంకోటి ఏదైనా చేసావా, ఏదైనా పొరపాటు చేసావా, ఆత్మ నిన్ను విడిచిపెట్టేశాడు అని అంటున్నాడు. ఇది తప్పు, ఇది అసలు చాలా దుర్బోధ. మనం ఏదో చేస్తే ఆత్మ మనల్ని విడిచిపెట్టేసేటట్టయితే ఎఫెసీ పత్రిక 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు అని అన్నాడు. విమోచనం అంటే ఏంటి? అక్కడ ఈ దేహం నుంచి విమోచన. రేపొద్దున యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఈ దేహం కూడా ఆయన లాంటి దేహంలాగా, మహిమ దేహంలాగా, పరలోకపు యూనిఫామ్ లాగా మారిపోద్ది. అప్పటి వరకు ఆత్మ మనలో ఉంటాడు. అంటే విమోచన దినం వరకు మనం ముద్రించబడ్డాం పరిశుద్ధాత్మ చేత. అంటే విమోచన దినం వరకు ఆయన ఉంటున్నాడు. అందుకని ఏమన్నాడు, ఆయనను దుఃఖపరచకండి అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? మనం దేవుని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే నీతిమంతులు సదాకాలానికి, దేవుని కుమారులు సదాకాలానికి, అందుకునే సదాకాలం నివసించి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన సదాకాలం ఉన్నాడంటే సదాకాలానికి నీతిమంతులు, సదాకాలానికి కుమారులు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆయన దుఃఖపడుతున్నాడంటే ఇక్కడే ఉంటున్నాడు అని అర్థం. ఆయన వెళ్ళిపోయేటట్టయితే ఎందుకు దుఃఖపడతాడు? వీడు సరిగ్గా లేడని వదిలేసిపోతాడు. ఆయన వెళ్ళిపోడు కాబట్టి దుఃఖపడుతున్నాడు. రే, సదాకాలానికి మీరు దేవుని కుమారులు, సదాకాలానికి నీతిమంతులుగా మీరు విమోచించబడ్డారు. అందుకని నేను మీతో సదాకాలం ఉన్నాను. నేను ఉన్నది ఎందుకో తెలుసా? మీరు కుమారులని, నీతిమంతులని చెప్పటానికి మాత్రమే కాదు, కుమారులుగా మిమ్మల్ని జీవింప చేయటానికి, నీతిని అనుసరించి మిమ్మల్ని జీవింప చేయటానికి, పరిశుద్ధతలో మిమ్మల్ని జీవింప చేయటానికి నేనున్నాను. నన్ను లక్ష్యం చేయండి అంటాడు పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మని అనుసరించడం ఆయన లక్ష్యం చేయటం. అంటే ఆత్మను అనుసరిస్తే ఆత్మ ఫలంలో నడిపిస్తాడు. గలతీ పత్రిక 5:22, గలతీ పత్రిక 5:16 ఆత్మను అనుసరించి జీవించేవారమైతేవా అని అన్నాడు. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరాన్ని నెరవేర్చం, అంటే శరీర క్రియల్ని నెరవేర్చం. అంటే ఆత్మను అనుసరిస్తే శరీరం పనిచేయదు అనమాట. అందుకని వెంటనే ఏమన్నాడు 5:22 గలతీలో, ఆత్మఫలం ఫలిస్తారని చెప్పాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఎందుకంటే శరీరం పనిచేయకుండా ఉండటానికి, ఆత్మలోనే మనం జీవించడానికి, తద్వారా ఆత్మఫలాలు అంటే ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో ఈ శరీరంలో శరీర కోరికలు, శరీర ఇచ్చలో కాక దేవుని ద్వారా జరిగే సత్కార్యాలు, సత్క్రియలు, మంచి మంచి ఫలాలు కనబడతాయి. మంచి చూపులు అనే ఫలాలు, మంచి ప్రవర్తన అనే ఫలాలు, మంచి మాట అనే ఫలాలు, మంచి ఆలోచన అనే ఫలాలు, ఇవన్నీ పరిశుద్ధతలో మనల్ని ఫలించడానికి మనల్ని నడిపిస్తాయి. అంటే ఆత్మ మనలో ఉన్నది ఎందుకు అని అంటే, ఆయన ఈ లోకంలో శరీరంలో ఉండగానే శరీరమును బట్టి కాక ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మను బట్టి జీవిస్తూ ఫలించడానికి. మనం ఫలించకపోతే ఆయన దుఃఖపడతాడు. మనం ఎందుకు ఫలించాం? ఆత్మ మనతో చెప్పుచున్న సంగతులు మనం వినట్లేదు కాబట్టి. అందుకనే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో సంఘాలతో ఆత్మ మాట్లాడుతున్నాడు. భూమి మీద సంఘం ఉన్నంత కాలం పరిశుద్ధాత్ముడు సంఘాలతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి జీవితం కొరకే. జీవితం అంటే ఏంటి? ప్రతి వ్యక్తి ఆత్మ మాట్లాడుతుండగా ఆ సంగతులు విని వాటిని బట్టి జీవించడం కొరకు. ఆత్మ మీరు కుమారులని చెప్తాడు, మీరు నీతిమంతులని చెప్తాడు, సదాకాలానికి, అందుకు నేను మీతో సదాకాలం ఉన్నానని చెప్తాడు. మాత్రమే కాదు, నేను మీతో ఉన్న దినాలన్నిటిలో ఈ శరీరాన్ని బట్టి కాక మీరు ఆత్మను బట్టి జీవించడానికి, అంటే పరలోకపు సంగతులను బట్టి జీవించటానికి, పరలోకములో మీకు సిద్ధం చేయబడిన వాటిని, పరలోకంలో దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన వాగ్దాన రూపకమైన జీవంలో ఉన్న వాటన్నిటిని నేను మీకు తెలియజేస్తానంటాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు 9, 10, 11, 12 వచనాలు చదువుకుంటే దేవుని వలన మనకు దయచేయబడిన వాటన్నిటిని మనకి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఆత్మ ద్వారా దేవుల్లో మనకి సమస్తం ఉన్నాయి. ఆ సమస్తాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు అప్పుడు మనం ఆ సమస్తం కోసం శరీర రీతిగా జీవించాం. అందుకనే మనం ఇక్కడ ఈ సంగతులు ఎరిగితే వీళ్ళ చాలామంది ఇప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటి? అమ్మో ఎప్పుడో నమ్ముకున్నాను, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, ఇప్పుడు నేను బోధించాలి అనే తాత్పర్యం కాదు, అది అనే అర్థం కాదు. అసలు వాస్తవానికి ఇంతకాలం అయింది, నీతి వాక్య విషయంలో మీకు అనుభవం రావాలిగా. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడని ఉచితంగా, అది మీ క్రియలను బట్టి కాదని, సదాకాలానికి మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడని ఆయన ఒక అర్పణ చేత సదాకాలానికి ఆయనతో కుమారులం అనే బంధంలో మనం ఉన్నామని నిత్యమైన కుమారత్వం అనే బంధంలో, నిత్యమైన విమోచనము, నిత్యమైన నీతి అనే బంధంలో మనం ఉన్నాం. అందుకనే ఆత్మ మనలో ఉన్నాడన్న సంగతి మీకు అర్థం కావాలిగా. కానీ ఈనాడు నేనేదో చేస్తే ఆత్మను వదిలేశాడనే బోధలు, నేను ఏదన్నా చేస్తే నేను కుమారుడు కాదేమో అని భ్రమ కలిగించే బోధలు, నేనేమన్నా చేస్తే నేను పాపినైపోయానేమో అని మనల్ని ఒప్పింపజేసే ఈ బోధలు చేసేవారు అందరూ నిజంగా మరి నీతివాక్య విషయంలో అనుభవం ఉన్నట్ట? లేనట్టు. అసలు మనలో విశ్వసించినప్పుడు యేసుప్రభునందు విశ్వాసములుగా నీతిమంతులుగా కుమారులుగా తీర్చబడిన మనలోనికి ఆయన పంపించిన ఆత్మ పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యమైన పని ఏంటి? మీరు కుమారులు, మీరు నీతిమంతులు, మీకు చాలా ఉన్నాయి, అన్నీ సిద్ధం చేశాడు ఆయన అని చెప్పటం ఆయన పని. అసలు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చింది జీవింప చేయటానికి. ఆయన ఎలా జీవింప చేస్తాడు? మనం కుమారులు మనం ఒప్పింపు చేయటం ద్వారా, ప్రత్యక్షాన్ని మనం సదాకాలానికి కుమారులు నీతిమంతులను ఒప్పింపు చేయటం ద్వారా మన కొరకు సమస్తం దేవుడు పరలోకంలో సిద్ధం చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో సమస్తం సమాప్తం అన్నప్పుడే మన కార్యాలన్నీ ముగించబడి మనకు సమస్తం వాగ్దానాలన్నీ నెరవేర్చబడి సమస్తం సిద్ధం చేయబడ్డాయి. ఆ వాగ్దానాల సారమంతా ఆయన సిద్ధం చేశాడు. ఆ సారం మనం అనుభవించాలి. సో అందుకనే ఆత్మ మనలో ఉన్నాడు. ఈ సంగతి చెప్పాలి తప్ప విశ్వాసిని భయపెట్టి తను కుమారుడు కాదు, తను అర్హుడు కాదు, వాగ్దానాలు పొందుకోవడానికి అర్హుడు కాదు అన్నట్టుగా మనం చేయకూడదు. సో అందుకనే ఇక్కడ మనం చూస్తున్న సంగతులు ఏంటంటే దేవోక్తుల్లో మూలపాఠాలు అంటే దాని అర్థం, కొంతమంది సువార్త నమ్మినప్పుడు వారికి జరిగిన సంగతి తెలియక వారు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ చెప్పి సువార్త చెప్పి చెయ్యత్తమన్నా చేయెత్తుతారు. వారికి అర్థం కాదు. వారు రక్షించబడ్డారని ఆల్రెడీ ఒకసారి నమ్ముకున్నప్పుడు వారు నీతిమంతులని, సదాకాలానికి కుమారులని, ఆత్మవారు నివసిస్తున్నాడన్న సంగతి వారికి అర్థం కాదు. వారికి అర్థం కాలేదు. సరే, అక్కడ ఉన్న సేవకుడు కూడా అలాగే చేస్తున్నాడంటే అతనికే అర్థం కాల. కానీ వారు బోధకులుగా ఉన్నారు. అంటే బోధకులుగా ఉన్నంత మాత్రం చేత నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం ఉన్నట్టు కాదు. సో వయసు వచ్చిన వారంటే ఇక్కడ రాశాడు కదా 14వ వచనంలో, వయసు వచ్చిన వారంటే అభ్యాసము చేత మేలు కీడులు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు అని అన్నాడు. వయసు వచ్చిన వారంటే మేలు కీడులు వివేచించగలవారు. మేలంటే ఏమనుకున్నా, మేలు కీడు అంటే ఇవి 2 నిబంధనలు. మేలంటే కృపా నిబంధన, క్రీస్తు రక్తం వలన నిబంధన. కీడంటే పాత నిబంధన బలుల వలన కలిగే మనస్సాక్షి. మేలంటే క్రీస్తు రక్తం వలన కలిగే మనస్సాక్షి. పాత నిబంధన బలుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి కంటే ముందు బలుల్లో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు బలుల్లో ఏటేటా బలులు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. యేసుక్రీస్తు వారి బలి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం, 14వ వచనం, 17, 18 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారి బలిలో ఒకే ఒక బలి. ఆ బలి ద్వారా సదాకాలానికి నీతిమంతులు, సదాకాలానికి కుమారులు, ఇక ఎన్నటికీ పాపులం కాదు. ఇంకొక పాప పరిహారార్థ బలి
లేదు, సంపూర్ణ సిద్ధి పొందినవారు. ఈ రెండు తెలుసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు రక్తానికి మేకల కోడల రక్తానికి తేడా తెలియక యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచిన వారిని కూడా మేకల కోడెల రక్తం కింద ఉన్నవారిలాగా మాట్లాడుతున్నారు. మేకల కోడెల రక్తం కింద ఉన్న వారందరూ సంపూర్ణ సిద్ధి పొందిన వారు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారందరూ సంపూర్ణ సిద్ధి పొందిన వారు. అంటే సదాకాలానికి నీతిమంతులు, సదాకాలానికి పరిశుద్ధులు, సదాకాలానికి దేవుని కుమారులు, సదాకాలం ఉండే ఆత్మను పొందుకున్నారు. అందుకనే యేసు ప్రభు వారు బలికి ముందు విశ్వాసుల్లో సదాకాలం నివసించే ఆత్మ లేడు. ఎందుకు? వారు సదాకాలానికి నీతిమంతులు కాదు కాబట్టి. ఆ బలులు సదాకాలానికి సరిపోయే బలులు కాదు కాబట్టి. అందుకనే వారిలో సదాకాలం నిలిచే ఆత్మ లేడు. ఆత్మ వచ్చి వాళ్ళని బలపరిచి కార్యాలు చేశాడు కానీ వారిని నివసించలేడు. ఎందుకు? వారు సంపూర్ణ సిద్ధి పొందల. ఎందుకు? ఆ బలులు దైవ సంకల్పానుసారమైన బలులు కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ సంకల్పానుసారమైన బలి, ఒకే ఒకసారి అప్పగించుకున్న బలి, సదాకాలానికి సరిపోయే బలి, మనం సదాకాలానికి సంపూర్ణంగా చేసిన బలి. ఇప్పుడు బోధకులకి ఈ సంగతి తెలియక ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు రక్తం కింద ఉన్నవారిని కూడా మేకల కోడెల రక్తం కింద ఉన్నవారుగా పరిగణించి మాట్లాడుతారు. ఇది చాలా దుర్బోధ. కనుక ప్రియులరా, మీరు కూడా తెలుసుకోండి. మనం ఎక్కడుండాలి, ఏ సహవాసంలో ఉండాలి, ఏ వాక్యాన్ని వినాలి తెలుసుకోండి. ఎంతకాలం ఉన్నాం. చాలాసార్లు మొహమాట పడుతున్నారు. మా తల్లి సంఘం అని ఎంతకాలం ఉన్నామని వదిలేస్తే ఇది కాదు. వదిలేయమని మేము ఎవరైనా చెప్పట్లేదు. వాక్య సత్యాన్ని చెప్పండి సేవకులకి. వారు గ్రహిస్తారు. కొంతమంది గ్రహించకుండా అలాగే బోధిస్తారు దుర్బోధ. అప్పుడు మీకు రేపొద్దున మనం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. అప్పుడు మనం తలదించుకునే పరిస్థితి, బహుమానం లేకుండా అవమానం, నింద అనుభవించే పరిస్థితి. ఆ 1000 ఏండ్ల పాలనలో మనం కేవలం ప్రేక్షకులం అయిపోకూడదు, ఏలికలుగా ఉండాలి. ఆ జీవితం ఉంది మనకి. ఆ జీవితాన్ని మనం అనుభవించాలంటే ఇక్కడ మనం నీతివాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన వారిగా జీవించాలి. కనుక ఈ సంగతులు మీరు మనసులో పెట్టుకోండి, తేటగా గ్రహించండి. అందరూ బోధకులు ఉన్నారు, బోధకులు చాలామంది ఉన్నారు. కానీ నీతివాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన బోధకులు కొద్దిమంది ఉన్నారు. వారిని వెంబడించండి, క్షేమం పొందండి. రేపు ప్రభు వచ్చినప్పుడు నిర్భయులే ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం రక్షణ విషయంలో నిర్భయంగా ఉండండి, మీకు ఏం టెన్షన్ లేదు. రేపు ప్రభు వచ్చినప్పుడు కూడా నిర్భయంగా ఉండాలంటే నీతివాక్య విషయంలో అనుభవం కలిగి, క్రీస్తు యేసే మీ నీతి, మన ప్రధాన యాజకుడే మన నీతిగా పరలోకంలో తండ్రి ఎదుట కనబడుతున్నాడు. మనం సదాకాలానికి నీతిమంతులు, కుమారులు, అందుకునే సదాకాలం ఉండే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అని ఎరిగి అలాగ చెప్పే బోధకులు, అట్టి క్రమంలో అట్టి కృపను బోధించే బోధకులు వెంబడించి మేలు పొందండి, క్షేమం పొందండి. ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో ఆయన సమృద్ధి అయిన కృపను మీరు పొందుకోండి, క్షేమాన్ని మీరు పొందుకోండి. రేపు పరలోకంలో కూడా ఆయన ఎదుటి సిగ్గుపడనక్కర్లేని వారిగా, తలదించుకోక్కర్లేని వారిగా మీరునండి. దేవుడు అట్టి కృప మీ అందరికి దయచేయను గాక. దేవుడి మాటలు మనకు దీవించను గాక. ఆమేన్. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. వీళ్ళందరినీ దీవించమని, ఆశీర్వదించమని, ఈ సత్యం బోధపడి నీతివాక్య విషయంలో వారి అనుభవ జ్ఞానం కలిగి జీవించినట్లు కృప చూపించమని. క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తం అని, పాత నిబంధన అంటే క్రీస్తు రక్తం వల్ల కానీ నీతి అని, నాయన క్రీస్తు రక్తం వల్ల కాక, క్రీస్తును బట్టి కాక మరి ఏ విధంగా నీతి కలుగుదని అవి ప్రయత్నాలని నాయన మీరు మాకు తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభునందు కేవలం విశ్వాసం వలన ఆయన రక్తమునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది దైవ సంకల్పం. ఈ సంకల్పంలో యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు సదాకాలానికి నీతిమంతులు, కుమారులు, పరిశుద్ధాత్మను సదాకాలానికి పొందుకున్నవారు. నాయన ఈ సంగతి తేటగా ఎరిగి వారు నీతివాక్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి జీవించడానికి కృపను కుమ్మరించమని కార్యం జరిగించమని. ఈ సందేశం అనేకుల హృదయాల్లో గొప్ప రక్షణ నిశ్చయతను, సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని కలిగించినట్లుగా, కృపను కూర్చిన సత్యాన్ని గ్రహింపులను తీసుకొచ్చినట్లుగా చేయమని యేసు ప్రభువారి పేట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించును గాక. ఆయన ఆశీర్వాద హస్తాల కింద మీరు క్షేమం అనుభవించుదురు గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.